అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కన్యా రాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. డిసెంబర్ 2024లో 20వ తేదీ నుంచి కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే ఏ దేవత ఆరాధన ఈ కన్యా రాశి వారికి మేలు చేస్తుంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి మీ జీవితంలో జరగబోయే అద్భుతాల వల్ల మీ జీవితం మలుపు తిరుగుతుంది. కన్యా రాశి వారికి అందంపై ఆసక్తి ఉంటుంది. అలాగే ఈ కన్యా రాశి వారు ఏదైనా పని చేశారంటే దానిని ఎవరైనా వంకలు పెడితే అస్సలు ఒప్పుకోరు. అలాగే వీరు బంధాలకు, బంధుత్వాలకు అధికమైన ప్రాధాన్యత ఇస్తారు. వీరు ఓటమిని అస్సలు ఒప్పుకోరు, కానీ ఏదైనా విషయంలో తామే తగ్గుతారు, కానీ బంధాలని అస్సలు వదులుకోరు. అలాగే వీరు ఏదైనా పని చేయాలి అనుకుంటున్నారో దాని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టి చేస్తారు. అలాగే ఈ కన్యా రాశి వారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా అస్సలు కూడా బెదరరు. అలాగే ఈ కన్యా రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో 3 శుభవార్తలు ఎదురు చూస్తున్నాయి. మొదటి శుభవార్త, ఈ రాశి వారికి వ్యాపారం పరంగా చూసుకున్నట్లయితే ఈ డిసెంబర్ నెలలో వీరికి వ్యాపారం విషయంలో బాగా కలిసి రాబోతున్నది. ముఖ్యంగా వ్యాపారం అభివృద్ధి అనేది ముందుకు దూసుకు వెళ్తుంది. అదేవిధంగా వ్యాపారం పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాగే వ్యాపారాలలో మీకు ఎదురయ్యే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు చాలా తెలివిగా ఎదుర్కొంటారు. వ్యాపార విషయంలో తీసుకునే నిర్ణయాలు మీరు ఎంతో తెలివిగా తీసుకుంటారనే చెప్పచ్చు. అలాగే ఈ రాశి వారు ఎప్పుడు ఎవరిని కూడా నమ్మడానికి ఇష్టపడరు. ఎందుకంటే వీరు గతంలో చాలామంది వ్యక్తులని నమ్మి మోసపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి వీరి విషయంలో ఒక్కసారి ఎవరైనా తప్పు చేశారంటే మాత్రం దాన్ని మాత్రం జీవితంలో రిపీట్ అవ్వకుండా చూసుకుంటారని చెప్పవచ్చు. అలాగే విద్యార్థులకు చూసుకుంటే విద్యార్థులు ఎంతో కాలంగా రాయాలనుకున్న పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీరు ఊహించని శుభవార్త వింటారు. అలాగే ఈ డిసెంబర్ నెలలో కన్యా రాశి వారు వినబోయే శుభవార్తల్లో మొదటిది విద్యార్థులకు సంబంధించిన వార్త ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో అనుకూలించడం వల్ల ఈ యొక్క కన్యా రాశి విద్యార్థులు ఆనందంగా ఉంటారని చెప్పచ్చు. అదేవిధంగా ఈ కన్యా రాశి వారు పుట్టిన వాళ్ళు ఎప్పుడూ కూడా నిర్ణయాలను విషయంలో తొందరపడరు. అంటే నిర్ణయాల విషయంలో ఆలస్యమైనా సరే సరైన నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు పనులు కానీ అస్సలు ఒప్పుకోరు, అలాగే చెయ్యరు. అయితే ఈ రాశి వారిని కొంతమంది నెమ్మదస్తులని, బద్ధకస్తులని అని కూడా అంటారు. కానీ వీరు నమ్ముకున్న పద్ధతులే సరైనవి అని ఎంతైనా చెప్పుకోవచ్చు. అలాగే ఈ కన్యా రాశి వారికి ఏది కోరుకుంటే అది నెరవేరుతుందని చెప్పచ్చు. అలాగే ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో దైవానుగ్రహం కూడా బాగా కనిపిస్తుంది. కాబట్టి మీరు అస్సలు ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. ఈ రాశి వారికి చెందిన వారు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి కూడా వ్యవసాయంలో మంచి దిగుబడి అనేది రాబోతుంది. మీకు ఆదాయం కూడా మంచిగా రాబోతుంది అని చెప్పవచ్చు. అలాగే రైతులకి ఆశించిన దిగుబడి అనేది అద్భుతంగా రాబోతుంది. కాబట్టి రైతుల విషయంలో చాలా ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. ఈ కన్యా రాశి వారికి కళారంగంపై ఉన్న ఆసక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల ఈ కళారంగంలో మీరు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అలాగే టీవీ రంగంలో, నాటక రంగంలో, సినిమా రంగంలో, వెబ్ సిరీస్ రంగంలో వ్యవహరించే వారికి ఈ సమయంలో బాగానే కలిసి రాబోతుంది. అలాగే డబ్బు విషయంలో మీకు షూరిటీల కింద హామీల సంతకాలు చేయవద్దు, అలాగే దానితో ఉండవద్దు కూడా. ఎందుకంటే ఈ సమయంలో వెన్నుపోటు పొడిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ కన్యా రాశి వారు రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయంలో
ముందు వెనుక చూసి తక్కువ మాట్లాడడం చాలా మంచిది. మీరు ఎంత మంచి ఉద్దేశంతో మాట్లాడినా అవి చెడుగా బయటికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ వెనకాల ఉండే వ్యక్తులు మీకు తెలియకుండానే మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరిని నమ్మి మోసపోకండి. అయితే ఈ డిసెంబర్ నెలలో 2024లో ఈ 20వ తేదీన శుక్రవారం సాయంత్రం 6:45 నుంచి కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. ఆస్తుల పరంగా మీకు ఏమైనా తగాదాలు ఉన్నట్లయితే అవి మీకు అనుకూలించడం అయితే జరుగుతుంది. అలాగే మీరు చేసే ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా దృష్టి పెట్టి చేసుకున్నట్లయితే మీకు వరుసగా కాలం కలిసి రాబోతోంది. అలాగే ప్రభుత్వ పరంగా మీకు ఏమైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో నెరవేరుతాయి. అలాగే పెళ్ళికి సంబంధించిన విషయంలో మీకు ఈ సమయం బాగా కలిసి రాబోతోంది. పెళ్లి పరంగా మీరు ఎటువంటి భాగస్వామిని కోరుకుంటారో అటువంటి భాగస్వామి మీకు లభించి మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. దీనికోసం కూడా ఈ సమయం చాలా అనుకూలిస్తుందని చెప్పచ్చు. అలాగే కన్యా రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం మరియు ప్రతికూల పరిస్థితుల కోసం అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే బియ్యం పిండిలో పంచదార వేసి చీమలకు ఆహారంగా పెట్టండి. ఈ విధమైన పరిహారాలు కన్యా రాశి వారు చేయడం వలన మీ జీవితంలో శుభ ఫలితాలనే పొందుతారని చెప్పవచ్చు. ఈ విధంగా అయితే ఈ డిసెంబర్ 24వ తేదీ నుండి కన్యా రాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.